హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు గనక నన్ను ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే హాయ్! ఐయామ్ సౌజన్య @డాలీ. వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్‌లో బ్యూటీ, కాస్మెటిక్, ఫ్యాషన్ అండ్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్ చూస్తుంటారు. ఈరోజు ఈ వీడియో మెయిన్ టాపిక్ వచ్చేసి ఇండియాలో గానీ, సింగపూర్‌లో గానీ నేను మోస్ట్ కామన్‌గా ఫేస్ అయ్యే 5 క్వెషన్స్‌కి ఈరోజు క్లారిటీగా నేను ఆన్సర్ చేయబోతున్నాను. ఈ 5 క్వెషన్ క్లారిటీ నేను చెప్పేది మీరు వింటే నా లైఫ్‌లో నేను ఏ స్ట్రగల్స్ ఫేస్ చేశాను, ఎన్ని సిట్యుయేషన్స్ దాటితే ఎట్ ప్రెజెంట్ నేను ఈ పొజిషన్‌కొచ్చాను. అంటే అంత పెద్ద పొజిషన్ ఏం కాదనుకోండి. బట్ స్టిల్ నా గోల్స్‌ని అచీవ్ చేయడానికి హాఫ్ ఏ వేలో ఉన్నాను. సో, ఇక్కడి వరకు అసలు నేను ఎలా వచ్చాను? అండ్ నన్ను ఇంతలా బాదర్ చేసే ఈ 5 క్వెషన్స్ ఏంటి? ఇండియాలో గానీ, సింగపూర్‌లో గానీ నేను మోస్ట్ కామన్‌గా నన్ను అందరూ అడిగే క్వెషన్స్, నేను ఫేస్ చేసే క్వెషన్స్ 5 ఉన్నాయి. వాటి గురించి ఫుల్‌గా క్లారిటీ ఇద్దామని ఈరోజు నా ఇన్‌సెక్యూరిటీస్ మొత్తం బ్రేక్ చేసుకొని రెడీ అయ్యాను చెప్పడానికి. ఎందుకు ఇన్ని రోజులు మీరు అడిగినా నేను సరిగ్గా ఆన్సర్ చేయలేదు అంటే, ఐ వాజ్ నాట్ రెడీ టు గివ్ ఆన్సర్. దీని వెనకాల ఏం చెప్పకూడదు, దాచేయాలి, పర్సనల్స్ ఉంటాయి. నేను దాని గురించి అనట్లేదు. బట్ కొన్ని కొన్ని చెప్పే విషయాలు కూడా నేను ఎందుకు చెప్పలేదు అనంటే, ఐ ఫెల్ట్ దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు రివీల్ మై థింగ్స్ టు ద పర్సన్స్ అని నాకు అనిపించింది. అంతకు మించి పెద్ద రీజన్స్ ఏం లేవు. సో, ఇప్పుడు నేను అంటే నాకు ఒక రకమైన ఇన్‌సెక్యూరిటీ ఉంటదనమాట. ఇప్పుడు వీళ్ళకి ఈ టైంలో ఆన్సర్ చేయడం కరెక్టా కాదా? ఒక రకమైన ఇన్‌సెక్యూరిటీ, అది ఎందుకు ఏంటి అని కూడా నేను సరిగ్గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. ఎ కైండ్ ఆఫ్ ఇన్‌సెక్యూరిటీ ఐ హావ్ దట్ టు ఆన్సర్ లైక్ సర్టెన్ క్వెషన్స్. సో, ఈరోజు ఆ టైప్ ఆఫ్ క్వెషన్స్‌కి నేను మీకు ఆన్సర్ చేయబోతున్నాను. నా ఫ్రెండ్స్, కజిన్స్ మీరు చాలా రోజుల నుంచి కొన్ని క్వెషన్స్, డౌట్స్ నా గురించి ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియో ఫుల్‌గా చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఎవరైతే బయట వాళ్ళు, కొత్త వాళ్ళు ఈ వీడియోని చూస్తున్నారో, అట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో ఖచ్చితంగా మీకొక ఇన్‌స్పిరేషన్ అయితే దొరుకుతుంది. అట్‌లీస్ట్ యూ విల్ గెట్ సమ్ మోటివేషన్ ఫర్ యువర్ లైఫ్ నాట్ టు గివ్ అప్ ఆన్ సర్టెన్ థింగ్స్. లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా గివ్ అప్ చేయకుండా ముందుకెళ్ళడానికి మీకు ఒక రకమైన మోటివేషన్ అయితే ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది వీడియోలో వస్తది. ఐ ప్రామిస్ యూ దట్. సో, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, ఫస్ట్ క్వెషన్. ఎందుకంత తొందరగా పెళ్లి చేసేసుకున్నావు? Why did you get married so early? That too at the age 20 years. సో, నేను ఎందుకంత తొందరగా పెళ్లి చేసుకున్నాను అని చెప్పడానికి ముందు, అసలు మీరెవరు? నేనెవరు? ఈ టైంకి, ఈ ఏజ్‌లోనే పెళ్లయిపోవాలని అనుకోవడానికి? హూ ఆర్ వి అసల? మనకి డెస్టినీ అనేది ఒకటుంది. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లాన్ అనమాట. ఏ పర్సన్‌కి ఏ టైంలో అది ఏమివ్వాలి, ఏమివ్వకూడదు అని ప్రతీదీ కూడా ఖచ్చితంగా డెస్టినీ. నేను దేవుడి కన్నా ఒక 1% ఎక్కువ దేనిని నమ్ముతానంటే, నేను డెస్టినీని బిలీవ్ చేస్తాను. ఇది ఇప్పటి నుంచే కాదు, రైట్ ఫ్రమ్ మై చైల్డ్‌హుడ్. అంటే నాకు డెస్టినీ గురించి ఒక రకమైన నాలెడ్జ్ వచ్చినప్పటి నుంచి కూడా నేను డెస్టినీని 100% నమ్ముతాను. అండ్ ఇప్పటి వరకు నా లైఫ్‌లో నేను ఫేస్ అయిన ప్రతి సిట్యుయేషన్ కూడా డెస్టినీ చాలా కనెక్టెడ్ నాకు. ఎందుకు ఏంటనేది వీడియోలోకి వెళ్ళే కొద్దీ మీకు తెలుస్తది. సో, డెస్టినీ ఆల్రెడీ ప్లాన్ చేసింది. ఈ పర్సన్‌కి ఈ లైఫ్ ఆఫ్ టైమ్‌లో లైక్ వాళ్ళ లైఫ్ ఈ టైమ్‌లో ఎట్ దిస్ ఏజ్ దిస్ షుల్ బి హ్యాపెన్ అనేది ఫిక్స్ అయ్యింది ఆల్రెడీ. సో, వి ఆర్ నో వన్ టు జడ్జ్ దట్ ఎందుకు నువ్వు 20కే పెళ్లి చేసేసుకున్నావు అని మనం జడ్జ్ చేసుకునేంత సినిమా మనకి లేదు. బట్ స్టిల్ వి ఆర్ హ్యూమన్స్. సో, వి డూ దట్. యామ్ రైట్? సో, ఏమైందంటే అసల మా పేరెంట్స్ ఈ పెళ్లి ప్రపోజల్ నాకు సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్‌లో ఉన్నప్పుడు తీసుకొచ్చారు. పెళ్ళనగానే నేనేమో ఎగిరి గంతలేసేసి వావ్! నాకు పెళ్లవుతుందని నేనేం చప్పట్లు కొట్టలేదు. ఐ వాజ్ స్ట్రిక్ట్‌లీ నో టు ద మ్యారేజ్. నాకిప్పుడప్పుడే మ్యారేజ్ ఒద్దు. ఐ హావ్ సో మెనీ డ్రీమ్స్ టు అచీవ్. నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి. దిస్ ఇస్ వాట్ ద సేమ్ రొటీన్ స్టోరీ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ సో కాల్డ్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. అదే జరుగుతుంది. నా కజిన్స్, నా రిలేటివ్స్ చాలామంది నన్ను చాలా కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశారు. బట్ స్టిల్ మై మైండ్ అండ్ మై హార్ట్ రెండూ కూడా నో టు ద మ్యారేజ్. అయితే ఇంక నేను ఎంతకి ఒప్పుకోవట్లేదని దే కేమ్ టు వన్ డెసిషన్. సరే, ఫస్ట్ నువ్వు పెళ్లి చూపులకి అటెండెన్స్ చేయించుకో. కూర్చోవచ్చి. నీకు నచ్చితే అబ్బాయి మాట్లాడిన తర్వాత నీకంతా ఓకే అయితేనే మేము ముందుకు ప్రొసీడ్ అవుతాం. లేకపోతే లేదని యాజ్ యూజువల్ రొటీన్‌గా చెప్పిందే నాకు చెప్పారు. ఆ టైంకి నాకంత ఎక్కువ దూరం ఆలోచించలేదు. వీళ్ళ మాటలు ఇలానే ఉంటాయిలే, అంత మెచ్యూరిటీ ఏం లేదు నాకు. బట్
మరీ అంత లో మెచ్యూరిటీ అని కూడా చెప్పను. యెస్, ఒక వరకు ఆలోచించుకునే సిట్యుయేషన్స్‌లోనే నేనున్నాను. సో, ఐ సెడ్ ఓకే. ఏ కాన్ఫిడెన్స్‌తో ఉన్నానంటే, ఏదో పిచ్చి రీజన్ చెప్పేసి లెట్స్ క్యాన్సెల్ దిస్ అనే మైండ్ సెట్‌తోని ఉన్నాను. కట్ చేస్తే సినారియో మార్చ్ 9థ్ నా పెళ్లి చూపులయినాయనమాట. ఇంకా ఆ రోజు నేనప్పుడే ఏ థాట్ ఆఫ్ ప్రాసెస్‌లో ఉన్నానంటే నా మైండ్ ఏదో వంకపెట్టి అది బాలేదనో లైక్ పర్సనాలిటీ వైస్‌గా ఏదో బాలేదు, నాకు మ్యాచ్ అవ్వట్లేదని చెప్పేసి వంకపెట్టి క్యాన్సిల్ చేసేద్దాం అన్న థాట్‌లోనే ఉన్నాను. ఇంతకీ చూస్తే 6 ఫీట్ హైట్, మంచి కలర్, మంచి లైక్ ఒక మంచి కట్‌ఔట్ అంటే ఫిజికల్‌గా అసల నువ్వు ఏ పేరు పెట్టక్కర్లేదు. హి వాస్ లైక్ దట్. అండ్ మరీ అంత దూరం చుట్టాలు కూడా కాదు. నాకు అంత దూరం ఇచ్చి చేసేస్తున్నారు, నేను వెళ్ళను అని చెప్పి తప్పించుకునే రీజన్స్ కూడా ఏం లేవు. కొంచెం మా దూరం చుట్టాల్లో అనమాట వాళ్ళు. వరుసకి బావలా అవుతారు. అయితే ఆ రోజు మాట్లాడాను. అంతా బానే ఎళ్ళింది. నేను ధైర్యం చేయలేకపోయాననమాట. లైక్ ఆ రోజే తనకి ఐ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ మ్యారేజ్ అని చెప్పడానికి ఆ రోజు నేను ధైర్యం చేయలేదు. బట్ ఆ రోజంతా అయిపోయింది. ఇంక అందరూ వెళ్ళిపోయారు. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. అమ్మాయి అబ్బాయి డెసిషన్స్ తెలుసుకున్న తర్వాత మళ్ళీ మీట్ అయ్యి మాట్లాడదాం అని ఆ రోజు అలా ఎండ్ అయిపోయింది. ఫాలో అప్ డే తను సింగపూర్ అనమాట. సింగపూర్‌లో జాబ్ చేస్తున్నారు. ఆ నెక్స్ట్ డే తనకి ఫ్లైట్ వెళ్ళిపోతున్నారు గూడా. తను జస్ట్ ఫ్లైట్ ఎక్కి ఒక 1 అవర్ ముందు నేను కాల్ చేశాను. చేస్తే తనేమనుకున్నారు, విష్ చేయడానికి చేసిందేమో, హ్యాపీ జర్నీ చెప్పడానికి చేసిందేమో అనేసి అనుకున్నారు. నంబర్ ఎక్కడిదని మీకు డౌట్ రావచ్చు. దానికి మనం ఒక పెద్ద స్కెచ్ చేసాం. అదంతా వేరే. అవన్నీ కూడా చెప్పకూడదు కొన్ని కొన్ని. ఓకే. సో, ఐ గాట్ హిస్ నంబర్. నేను మాట్లాడాననమాట. లైక్ ఐ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ మ్యారేజ్ అంటే, ఆ రోజు తను చెప్పింది ఒకటే. ప్రెజెంట్ నేను ఆల్రెడీ ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. లేకపోతే నేను ఉండేవాడిని ఖచ్చితంగాని. బట్ నెక్స్ట్ మంత్ నేను ఏదో ఒక రోజు నా ఫ్రీ టైమ్ చూసుకొని లీవ్ పెట్టుకొని వస్తాను. ఆ 1 డే జస్ట్ 1 డే హోల్ డే నాతో స్పెండ్ చేయి. దెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నిన్ను మీ ఇంటి దగ్గర దించేసరికి స్టిల్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ విత్ మీ అంటే లెట్స్ క్యాన్సెల్ దిస్ అని. అంత కాన్ఫిడెంట్‌గా తన వర్డ్స్ చెప్పినప్పుడు ఓకే. లెట్స్ గివ్ ఎ ట్రై అనిపిచ్చింది. ఎందుకు ఒకసారి ఆలోచించకూడదన్న అసలు వద్దు అన్న స్టేజ్ నుంచి ఓకే. ఒకసారి చూద్దాం అనిపిచ్చింది. అసలు నేనెందుకు పెళ్ళికి నో అనే మైండ్‌సెట్‌లో ఉన్నానంటే ఫస్ట్ థింగ్ నా స్టడీస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సెకండ్ నేను నా డిగ్రీ 2 ఇయర్స్‌లో కాలేజ్‌లో చూసినన్ని ఘోరాలు వామ్మో! అసల అఫ్‌కోర్స్ అందరం గూడా మన గ్రాడ్యుయేషన్ లెవెల్‌లోనే లవ్ గురించి, మ్యారేజ్ గురించి వీటిల మీద ఒక్కొక్కళ్ళకి వాళ్ళు చూసిన స్టోరీస్ నుంచి అంటే వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ అయిన కొన్ని స్టోరీస్ వల్ల ఒక రకమైన ఒపీనియన్ ఏర్పడతది. నాకు అంతే. నా గ్రాడ్యుయేషన్ టైమ్‌లో జరిగిన సిట్యుయేషన్స్‌కి, నేను చూసిన వాటికి, ఎక్స్‌పీరియన్స్ చేసిన వాటికి కంప్లీట్‌లీ ఐ వాస్ టోటల్లీ నెగెటివ్ అబౌట్ మ్యారేజ్ అండ్ లవ్ రెండిటి మీద కూడా నాకసల జీరో హోప్స్ అనమాట. ఇలా పెళ్లి చేసుకోవాలి. ఇలాంటివన్నీ ఇంకా అసలు నా మైండ్‌లో లేనే లేవు. కంప్లీట్‌లీ నెగెటివ్ ఒపీనియన్. అదో కొంత రీజను నేను మ్యారేజ్‌కి ఫస్ట్ ప్రపోజల్ నో చెప్పడం. సో, ఎప్పుడైతే తిను ఇలా వన్ డే మీట్ అవుదాము, స్పెండ్ చేద్దాము అనేసి ఇలా చెప్పినప్పుడు ఓకే. అంటే కొత్తగా ఫస్ట్ టైమ్ వింటున్నాననమాట అది నేను. సో, నెక్స్ట్ మంత్ రానే వచ్చేసిందనమాట. తను హాలిడే పెట్టుకొని వచ్చారు తనన్నట్టు. మార్నింగ్ అరౌండ్ 8:30కి మేము ఇంటి నుంచి బయటికెళ్ళాం. మా ఇంటి నుంచి. అండ్ నైట్ అరౌండ్ ఐ థింక్ 10:30-11:30 బిట్వీన్ అనుకుంటా. ఆ టైంకి ఇంటికొచ్చాం. మా ఇంటి దగ్గర కార్ ఆపి నన్ను దించేటప్పుడు హి వాస్ లైక్, వాట్స్ యువర్ డెసిషన్? నేను అప్పుడు ఏం చెప్పలేదు. ఐ వాస్ జస్ట్ లైక్ ఒక చిన్న స్మైలింగ్ ఇచ్చి వెళ్ళిపోయాను. తన క్యూరియాసిటీ ఎట్ 10:30-11:30 బిట్వీన్ టైమ్‌లో కార్ పార్క్ చేసి హి కేమ్ బ్యాక్ విత్ మీ లైక్ వాటర్ ఇవ్వండి కొంచెం అన్నట్టు వచ్చారనమాట. అప్పుడు నేను తనే ఉన్నాం హాల్‌లో. మా పేరెంట్స్ కిచెన్‌లో ఉన్నారు. అయితే హి వాస్ లైక్, చెప్తేనే నేనిప్పుడు వెళ్తాను. లేకపోతే లేదు. అంటే ఫోర్స్ అనమాట ఇంకా. అది ఏదైనా ఓకే. నువ్వు నో చెప్పు ఇట్స్ ఓకే. యెస్ చెప్పు ఇట్స్ ఓకే. బట్ ఇప్పుడే చెప్పు. నేనైతే క్యూరియాసిటీతో నేను వెళ్ళలేనని. ఇంకప్పుడు వేరే చాయిస్ లేదు. ట్రూగా ఆ డే అంతా స్పెండ్ చేశాక ఐ వాస్ లిటరల్లీ ఫాలెన్ ఫర్ హిమ్. అంటే అవతల వాళ్ళని చూసి లేదంటే నాకు ఎదురైన బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ వల్ల అబ్బాయిల మీద, లవ్ మ్యారేజ్ మీద ఏదైతే నాకు నెగెటివ్ ఒపీనియన్ వచ్చిందో, 1 డేలో మొత్తం మారిపోయింది. నాకు ఆ రోజు అర్థమైందనమాట. మన మనుషుల్ని ఎంత కాలం నుంచి తెలుసు అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ మనిషి మనతో ఉన్న 1 అవర్ టైమ్‌లో అయినా సరే, వాళ్ళు నిజంగా ప్యూర్‌గా ఉన్నప్పుడు నీ హార్ట్‌కి అది తెలుస్తుంది. అది నువ్వు కనిపెట్టుకోగలిగితే యుల్ డెఫినైట్‌లీ గెట్ ఎ బెస్ట్ పార్ట్నర్ ఫర్ యువర్ లైఫ్. నేనిక్కడ అందరు అమ్మాయిలకి ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మాది 4 ఇయర్స్ రిలేషన్‌షిప్, 5 ఇయర్స్ రిలేషన్‌షిప్ ఇవన్నీ గాదు. నీతో ఇన్ని ఇయర్స్‌లో తను అట్‌లీస్ట్ 1 అవర్ ట్రూగా ఉన్నారా? లేదా? హి రియల్లీ మెంట్ ఫర్ యూ అనేది నీకు ఇయర్స్ ఆఫ్ రిలేషన్‌షిప్‌లో ఉంటేనే అర్థమవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో ఫేక్ చేయడం అనేది చాలా చాలా ఈజీ. ఇంత ఫేక్ వరల్డ్‌లో
1 అవర్ నీతో ట్రూగా ఉన్నారు అని నీకు నిజంగా అసలు ఎలాంటి డౌట్, కొంచెం డౌట్ కూడా లేకుండా నీకు అనిపించిందంటే చెప్తున్నా, హీ ఈజ్ ద రైట్ పర్సన్ ఫర్ యూ. అస్సలు వదులుకోవద్దు. అండ్ నెక్స్ట్, సో అలా అయింది. మా ఇంట్లో ఏంటి అంటే అప్పటికే సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ కదా నాకు, ఇంకో 1 ఇయర్ ఉంది అమ్మాయికి స్టడీస్. డిగ్రీ అయిపోయిన తర్వాత మనం మ్యాచెస్ ఫిక్స్ చేసుకుందాం, అంటే ముహూర్తాలు పెట్టుకుందాం, ఈలోపు ఎంగేజ్మెంట్ చేసేస్తాం, పెళ్లి మాత్రం తన స్టడీస్ అయ్యాకే చేద్దాం అనేది ఇనిషియల్ టాకింగ్. కానీ మనం ఒకటి అనుకుంటే డెస్టినీకి, దేవుడికి వేరే ప్లాన్స్ ఉంటూ ఉంటాయి కదా, అలానే అయ్యింది. అంతా బాగుంది, బాగా వెళ్తుంది, లైఫ్ అంతా సెటిల్డ్గా ఉంది. అంటే సిట్యుయేషన్స్ గురించి చెప్తున్నాను, నేను సెటిల్ అయ్యాను కాదు, సిట్యుయేషన్స్ అని కొంచెం సాఫ్ట్ అండ్ సూదింగ్గానే వెళ్తుంది. అనుకునే టైంకి మా బ్రదర్, నాకన్నా చిన్న అనమాట, ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి, దానివల్ల డిప్రెస్ అయ్యి సూసైడ్ చేసుకొని చనిపోయారు. దట్ వాస్ ద బిగ్గెస్ట్ లాస్ ఫర్ అస్, మా ఫ్యామిలీకి. మా పేరెంట్స్కి మేము ముగ్గురు అనమాట. నేను ఫస్ట్, నా తర్వాత తమ్ముడు, తర్వాత చెల్లి. నాకు మ్యాచ్ మార్చ్లో ఫిక్స్ అయింది, మా బ్రదర్ ఎక్స్పైర్ అవ్వడం ఏప్రిల్లో ఎక్స్పైర్ అయ్యారనమాట ఈ సిచ్యువేషన్ వల్ల. ఆ ఒక్క సిచ్యువేషన్ మొత్తం మా లైఫ్స్ అన్నిటిని మార్చేసిందని అయితే నేను చెప్తాను. ఎవరికైనా చాలా పెద్ద లాసే. ఐ డోంట్ వాంట్ టు బి ఎమోషనల్. అయితే మనకు తెలిసిందే కదా, ఇంట్లో ఎవరైనా ఎక్స్పైర్ అయ్యారంటే విత్ ఇన్ 1 ఇయర్లో మ్యారేజ్ చేసేయాలి, లేదంటే అంటే ఎవరి ఫ్యామిలీ ట్రెడిషన్స్ బట్టి వాళ్ళకు ఉంటాయి. మా ఫ్యామిలీ ప్రకారం ఏంటంటే అయితే 1 ఇయర్ లోపు చేసేయాలి, లేదంటే 3 ఇయర్స్ వరకు మ్యారేజ్ చేయడానికి లేదు. సో మా రిలేటివ్స్, మాకు బాగా కావాల్సిన వాళ్ళు ఏంటంటే ఒకసారి మ్యాచ్ ఫిక్స్ చేశాక మరీ అంత దూరం పెట్టుకోకూడదు మ్యారేజ్, తట్టు ఇలా ఎవరైనా ఎక్స్పైర్ అయిన ఇంట్లో వెంటనే ఏదన్నా ఇలా శుభకార్యం చేస్తే మళ్ళీ వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది అని చెప్పి ఇలా సజెషన్స్ ఇవ్వడంతో పెద్దవాళ్ళు అందరూ కూడా ఇదే చెప్పారు. ఇంకా ఆ టైంకి నేను ఏంటంటే మా బ్రదర్తో నాకు ఏ టైప్ ఆఫ్ కనెక్షన్ అంటే కొట్టుకోవడం తప్ప ఏ రోజు కూడా కలిసి ప్రేమగా కూర్చొని ఉన్న మూమెంట్స్ ఏమీ లేవు. ఎందుకంటే నేను చిన్నపిల్లనే అప్పుడు, తను చిన్నపిల్లాడే. మాకేమంత మెచ్యూరిటీ ఆఫ్ లెవెల్ మా మనుషులో ఏం కాదు కదా అప్పుడు. కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇలా అని అంత ఎమోషనల్ బాండింగ్ అప్పటి వరకు ఏం లేదనమాట. ఎప్పుడైతే తను మిస్ అయ్యాడు, కనిపించట్లేదని మాకు, తను ఎక్స్పైర్ అయ్యే ముందు రోజు మాకు మిస్సింగ్ కదా తను, అదో రకమైన పెయిన్. ఏమైపోయాడు వస్తే మాత్రం అని గట్టిగా వచ్చేసుకొని ఇంకెప్పుడు ఇలా దూరంగా వెళ్ళకని చెప్పాలన్నంత ఏవేవో థాట్స్ అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ నెక్స్ట్ డే హీ వాజ్ ఎక్స్పైర్ అని తెలియగానే లిటరలీ వీ వర్ బ్రోకెన్ డౌన్. అంటే మాకే అలా ఉందంటే మా పేరెంట్స్కి ఇంకెలా ఉందనేది యూ కెన్ థింక్. అసలు మాటలో చెప్పలేను. నేను వాడితో ఎన్ని మూమెంట్స్ మిస్ అయ్యానంటే ఐ కుడెంట్ ఎక్స్ప్రెస్. అసలు ఇప్పుడు వేరే ఎవరినైనా బ్రదర్ అండ్ సిస్టర్స్ని వాళ్ళని చూసినప్పుడు ఐ రియల్లీ ఫీల్ సో గిల్టీ ఆఫ్ మై సెల్ఫ్. అది నేను ఎందుకు ఆడితో ఆ మూమెంట్స్ని మిస్ అయ్యానా అని నేను చాలా చాలా ఫీల్ అవుతాను. నేను ప్రతి ఒక్క సిబ్లింగ్స్కి నేను ఏం చెప్తున్నానంటే, నా వీడియో ఇప్పుడు ఎవరైతే సిబ్లింగ్స్ చూస్తున్నారో, ఎవరో ఒకరు ఉంటారు, సిస్టరు బ్రదరు చూస్తున్నారంటే, మనుషులు అంటే సిబ్లింగ్స్ అనే కదా, ఎవరైనా సరే మనుషులు ఉన్నప్పుడే వాళ్ళ వాల్యూ. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏడ్చినా, మొత్తుకున్నా, ఏం చేసినా సరే వాళ్ళతో మెమరీస్ అనేవి నువ్వు క్రియేట్ చేసుకోలేవు, అండ్ వాళ్ళు తిరిగి రారు. ఉన్నన్ని రోజులు గొడవలు వస్తాయి, రావని కాదు, బట్ స్టిల్ వచ్చినా కూడా మళ్ళీ నార్మలైజ్ అయ్యి అర్థం చేసుకొని ఒకరినొకరు సపోర్ట్ ఇచ్చుకుంటూ ఉండండి. లైఫ్ అనేది చాలా చిన్నది, ఏదో పెద్ద దానిలో మనం చూస్తున్నాం కానీ ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా తెలియని రోజులు ఇవి. సో ఇలాంటి ఇంత చిన్న లైఫ్లో ఈగోస్కి పోయి, కోపాలకి పోయి, సరిగ్గా ఉండకుండా చేయకండి మీ సిబ్లింగ్స్తో. ఉన్నన్ని రోజులు మాత్రం హ్యాపీగా ఉండండి. అండ్ సిబ్లింగ్స్ కాకుండా వేరే కేటగిరీ వాళ్ళు కూడా చెప్తున్నాను, అంటే వాళ్ళ ఇంట్లో ఎవరితోనైనా సరే కోపాలు ఉన్నాయి, పగలు ఉన్నాయి అంటే మాత్రం కొంత టైం పీరియడ్ ఓకే, కోపంగా ఉన్నారు, అయిపోద్ది ఆ టైం పీరియడ్ అంతే. దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వెళ్ళకండి. ఎప్పుడు ఏ మనిషి వెళ్ళిపోతారో కూడా తెలియదు ఈ లోకంలో. కాబట్టి ఉన్నన్ని రోజులు మాత్రం హ్యాపీగా ఉండండి. మీకు ఆ మనిషి నచ్చరా, ఓకే, క్లోజ్గా ఉండకండి, అట్లీస్ట్ యూ స్పీక్ విత్ దెమ్. వాళ్ళకి అవసరమైనప్పుడు యూ జస్ట్ స్టాండ్ ఫర్ దెమ్ అట్లీస్ట్. అంతేగాని మరీ అసలు మొహమే చూడకుండా అలా చేయకండి. ఇట్ హర్ట్స్ వెరీ 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 డీప్లీ వన్స్ ద పర్సన్ ఈజ్ నాట్ అరౌండ్ యూ. మెయిన్లీ మీకు కావాల్సిన వాళ్ళు, మీ బ్లడ్ రిలేషన్స్లో ఉన్న వాళ్ళతో మాత్రం ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దు. పెట్టుకున్న కొంతకాలమే అంతే, మళ్ళీ రియాక్ట్ అయిపోండి. ఎక్కువగా కాన్స్టెంట్గా కోపాలతో ఉండద్దు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, బ్రదర్ లేని నాకు బ్రదర్ వాల్యూ తెలుసు, బ్రదర్స్ ఉన్న సిస్టర్స్ అందరికీ కూడా ఆ వాల్యూ అంతగా తెలియదు. అంటే తెలుసు, మేము బాగున్నాం, కొంతమంది చాలా బాగుంటారు నిజంగానే, బట్ ఇంకా కూడా ఎక్కడో ఒకరి మీద ఒకరు కోపాలు ఉంటూ ఉంటాయి. కానీ అదే ఒక బ్రదర్ లేని ఇలా నాలాంటి ఒక సిస్టర్ని అడగండి, ఆ పెయిన్ ఎలా ఉంటుందో. ఎంత ఏడ్చినా, ఎంత మాటలో చెప్పినా కూడా తీరని పెయిన్ అది.
సో అందుకే చెప్తున్నాను, ఉన్న రోజులు మాత్రం హ్యాపీగా కలిసి ఉండండి. గొడవలు వచ్చినా మళ్ళీ అర్థం చేసుకొని కొంత టైం పీరియడ్లో సెటిల్ అయ్యి కలిసి ఉండండి. ఓకే, సో ఇంకా ఫాస్ట్గా అన్నీ అయిపోయినాయి అనమాట. చెప్పాను కదా ఏప్రిల్లో మా బ్రదర్ ఎక్స్పైర్ అయ్యారు. ఇది 2023లో అయ్యింది. 2023 మార్చ్లో నా మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఏప్రిల్లో మా బ్రదర్ ఎక్స్పైర్ అయిపోయారు. ఇంకా వెంటనే పెట్టేసుకున్నారనమాట అప్పుడు ముహూర్తాలు. సెప్టెంబర్లో ఎంగేజ్మెంట్ చేసేసారు, డిసెంబర్లో మ్యారేజ్ అయిపోయింది. సో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నాకు ఎందుకు అంత తొందరగా మ్యారేజ్ అయిపోయింది అనేది. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఎందుకు పిల్లల్ని అంత ఫాస్ట్గా ప్లాన్ చేసేసారు? దట్టు ఫస్ట్ యానివర్సరీకి ముందే మీకు పిల్లలు ఎందుకు అంత ఫాస్ట్గా పుట్టేశారు అనేది మోస్ట్ సెకండ్ కామన్ క్వశ్చన్ నేను రెగ్యులర్గా ఫేస్ చేసేది. ఇది కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రాణం అంటే ఒక జీవి భూమి మీదకి రావాలనంటే దేవుడు ఆజ్ఞలేందే రాదు. ఇది డెస్టినీ కాదు, మనుషులు మనం ఉన్నప్పుడు మన లైఫ్లో జరిగేది డెస్టినీ. అసలు నువ్వు అనేది ఈ భూమి మీద ఉండాలి రావాలి అంటే అది గాడ్స్ ప్లాన్. ఈ టైంకి ఈ యొక్క జీవి ఇక్కడ భూమి మీద పడాలనేది అక్కడ రాసి పెట్టేసి ఉంటుంది. ఫస్ట్ థింగ్ అది పక్కన పెడితే ఏమైందంటే నాకు సెప్టెంబర్లో ఎంగేజ్మెంట్ అయిందని చెప్పాను కదా. ఎంగేజ్మెంట్ అయిన 1 వీక్ తర్వాత నాకు 24 hours సర్జరీ జరిగింది. 24 hours సర్జరీ అంటే తెలిసిందే కదా, అడ్డమైన జగ్గంత తిని 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 నా కడుపు నేనే కరెక్ట్ చేసుకున్నాను. హానెస్ట్లీ ఇది కొంతమందికి తెలుసు, బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. నేను ఎంత జంక్ ఫుడ్ తినేదాన్ని అంటే, ఓ మై గాడ్, పొద్దున్న లెగిస్తేనే డే ఆయిలీ ఫుడ్స్తోనే స్టార్ట్ అయ్యేది. ఇంకా రోజంతా కుర్కురేస్, అసలు ఎన్ని థౌజండ్స్ ఆఫ్ కుర్కురేస్ తిన్నానో నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి కూడా చాలా జంక్ ఎక్కువ, మొత్తం కుర్కురే స్వీట్స్ అన్నీ బయట దొరికే గలీజీ అన్నీ తినడంలో నేనే నెంబర్ 1. అలాంటి నేను ఇప్పుడు సలాడ్స్ తింటున్నాను, ఎందుకంటే దిస్ ఆల్ కమ్స్ విత్ ద ఎక్స్పీరియన్స్ అనమాట. ఊరికే హెల్దీ డైట్ ఎవరు ఫాలో అయిపోరు. మీరు హెల్దీ డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేసే ప్రతి ఒక్కరిని అడగండి, వాళ్ళకి ఇలాంటి ఒక బ్యాక్ హిస్టరీ ఏదో ఉండే ఉంటుంది. సో తిన్న జంక్ అంతా ఇది ఒకేసారి రాదు 24 hours అనేది. నువ్వు కొన్ని ఇయర్స్ పాటు తింటున్న జంక్ అంతా ఏకమై చెత్తకని పేరుతో వస్తుంది. సో అది ఆబ్వియస్లీ నా మిస్టేకే, నాకు తెలుసు. అలా 24 hours ఆపరేషన్ సర్జరీ అలాగా 24 hours సర్జరీ అయిందనమాట. అయినప్పుడు ఏమైందంటే 1 month ఆబ్వియస్లీ రెస్ట్ కదా మనకి. ఆ టైంలో నాకు ఆపరేషన్ అయిపోయిన తర్వాత అయినా సరే నాకు పెయిన్ వస్తుంది. ఈ హీలింగ్ అనేది వేరే, స్టిచెస్ నొప్పి అనేది అక్కడ కాదు. స్టిల్ నాకు అబ్డామిన్లో చాలా పెయిన్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఎంఆర్ఐ తీసినప్పుడు తెలిసింది ఏంటి అని అంటే, ఐ హ్యావ్ ఏ చాక్లెట్ సిస్ట్ అనేది కామన్. ఇప్పుడులో 100% గర్ల్స్ని తీసుకుంటే 90 members ఇది కామన్, పీసీఓఎస్, ఓవేరియన్ సిస్ట్ అంతా. కానీ అది ఏమైందంటే కొంచెం అడ్వాన్స్డ్ అయిందనమాట. ఓవేరియన్ సిస్ట్ చాక్లెట్ సిస్ట్ కింద కన్వర్ట్ అయిపోయింది. సీరియస్ సిచ్యువేషన్, ఎందుకంటే చాక్లెట్ సిస్ట్ చాలా దగ్గరలో ఉంది నెక్స్ట్ క్యాన్సర్ సిస్ట్ కింద మారడానికి చాలా దగ్గరగా ఉంది. సో అంత సీరియస్ సిచ్యువేషన్ అయింది. ఇప్పుడు ఎంత ఈజీగా చెప్తున్నాను కానీ ఆ ఫేస్ చేసేటప్పుడు నిజంగా మామ సరదా తీరింది నాకైతే. సో సిస్ట్ ఉందని తెలిసిన తర్వాత నేను రెగ్యులర్గా వెళ్ళే గైనిక్ డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్తే ఆవిడ ఒక్కటే చెప్పింది, ఎంత వీలైతే అంత తొందరగా ఆపరేషన్ చేసి సిస్ట్ని రిమూవ్ చేసేయాలి. నాకు అప్పుడు ఎండోస్కోపీ అయింది కదా, 2 weeks మెడికేషన్లో పెడతాను, బట్ నెక్స్ట్ మంత్ మాత్రం ఖచ్చితంగా సర్జరీ చేసి తీరాలి, లేదంటే చాలా రిస్క్, అమ్మాయికి లైఫ్ రిస్క్. అది చాలా సీరియస్గా చెప్తే మా మదర్ వాజ్ లిటరలీ హాస్పిటల్ కారిడార్లో కూర్చొని తను ఏడ్చిన ఏడుపు ఇంకా నా కళ్ళ ముందు ఒక్కొక్కసారి సిచ్యువేషన్ అలా కనబడుతూ ఉంటుంది అనమాట. తనే కాదు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ డాక్టర్ నాకు చాలా చాలా ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే అప్పుడే మా బ్రదర్ ఎక్స్పైర్ అయ్యారు, అదే మా పేరెంట్స్కి బిగ్ లాస్. వెంటనే నాకు సర్జరీ అవ్వడం, మళ్ళీ ఇంకొక హై రిస్క్ అని చెప్పడం, ఇదంతా వి కుడెంట్ టేక్ ఇట్ అనమాట. అదంతా తీసుకోలేకపోయాం, చాలా చాలా డిప్రెస్ అయ్యాం ఆ స్టేజ్లో. ఇంకా ఓకే ఆలోచించుకొని చెప్తాం మేడం అని చెప్పి మేము ఇంటికి వెళ్ళిపోయాం. ఈ రిపోర్ట్స్ని నా కజిన్ అంజలి, ఐ హోప్ అండ్ ఐ నో ఆల్సో, అంజలి వీడియో ఖచ్చితంగా నువ్వు చూస్తావు. ఐ థ్యాంక్ యూ సో మచ్. నీ కారణం వల్లే ఆ సిస్ట్ అనేది నాకు రివర్స్ అయ్యింది. ఆ సిస్ట్ కండిషను ఏమైందంటే, తను నా రిపోర్ట్స్ చూసినప్పుడు అప్పుడు బాగానే ఉంది, అప్పటి వరకు మొత్తం చూసేసరికి అదో రకమైన ఏడుపేసి పెట్టింది. తర్వాత మా చిన్ను దగ్గరికి వెళ్ళి, చిన్ను అంటే అంజలి వాళ్ళ మదర్, నాకు అత్త అవుతుంది అనమాట వరుసకి, మా డాడీ వాళ్ళ అక్క అనమాట. మా చిన్నుకి వెళ్ళి చెప్పింది, మా చిన్ను వాస్ క్రయింగ్, మా చిన్ను ఏడుస్తుంది, మా అంజలి చాలా డల్ అయిపోయింది, ఏమైందంటే సరిగ్గా ఏం చెప్పదు. ఇంక నాకు వస్తుంది కదా మనకి, అసలే ముక్కు మీద కోపం ఎక్కువ, చెప్పు ఏమైందని అడిగితే అప్పుడు చెప్పింది అనమాట, ఇదేమంత చిన్న విషయం ఏం కాదు, నీకు డాక్టర్ ఏం చెప్పిందో నాకు తెలీదు, ఇప్పుడు చాక్లెట్ సిస్ట్ స్టేజ్లో ఉంది, దట్ సైజ్ కూడా పెద్దది, అండ్ ఏ టైంలో ట్విస్ట్ అవ్వచ్చు, అండ్ క్యాన్సర్ సిస్ట్ కింద చాలా తొందరగా ఈ సిస్ట్ కన్వర్ట్ అయిపోతుంది.
సో ఎంత వీలైతే అంత తొందరగా సర్జరీ చెయ్యాలి. ఐ వాజ్ లైక్ ఇంకా మాటలు లేవు. బికాజ్ హానెస్ట్లీ నేను జెన్జెడ్ అమ్మాయి అయినా సరే నా థాట్స్, నా వే ఆఫ్ బిహేవియర్ 90% అంతా కూడా 90s కాదు 80s కాలం థాట్స్లో ఉంటాయి. సర్టెన్ థింగ్స్లో పిల్లలు కూడా అలాగే. నాకు చాలా స్ట్రాంగెస్ట్ ఫీలింగ్, నాకు ఒక రోజు పిల్లలు కావాలి. మనుతో నేను రిలేషన్షిప్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా గట్టిగా ఒక రకమైన ఒపీనియన్ అనమాట. అరే రేపన్న రోజున మాకు పిల్లలు పుడితే ఎలా ఉంటుంది, ఆ మదర్హుడ్ని ఫీల్ అయ్యేటప్పుడు ఇన్స్టాలో కొన్ని వీడియోస్ అప్పుడే కదా 2021 తర్వాతే కదా యూట్యూబ్ అనేది బాగా ఫేమస్ అవుతూ వచ్చింది. అందరూ కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశారు. అప్పుడు అందులో వచ్చే కొంతమంది వీడియోస్ చూసినప్పుడల్లా అరే వన్ డే నాకు పిల్లలు పుట్టినప్పుడు నేను ఇలానే ఫీల్ అవుతానేమో. సో ఆ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ ఒపీనియన్ అనమాట. పిల్లలు కావాలి అనే డిజైర్ నాకు చాలా ఎక్కువ ఉండేది. ఏదో ఒక రోజు ఒక లైఫ్ టైం నా లైఫ్లో ఒక ఫేజ్లో ఖచ్చితంగా నేను ఆ ఫేజ్ని ఫీల్ అవుతాను అన్న కోరిక నాకు ఉండేది. అలాంటి నాకు సడన్గా ఇది రిస్క్ అర్జెంటుగా చేసేయాలి, సర్జరీ చేస్తే ఇది అని అన్నప్పుడు ఇట్ వాస్ కంప్లీట్లీ బ్రేక్ అండ్ డౌన్. అరే ఎందుకు నాకే ఇవన్నీ జరగాలి అనిపిస్తుంది కదా. చాలా బ్రేక్ డౌన్ అయ్యాను. దెన్ అంజయ్ తన సీనియర్స్కి, తనకు తెలిసిన ప్రొఫెసర్స్కి, డాక్టర్స్కి చాలా మంది తన సర్కిల్లో మాట్లాడి ఫైనల్గా షీ ఫౌండ్ ఏ సొల్యూషన్ ఫర్ మీ. అయితే సర్జరీ చేంజ్ చేసుకొని పెళ్ళి పోస్ట్పోన్ చేసుకొని ఉండాలి. దట్టు నెక్స్ట్ ఫ్యూచర్లో పిల్లలు పుట్టే ఛాన్స్ 98%. దానికి నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండాలి. లేదు స్ట్రాంగ్గా నాకు చిల్డ్రన్ విషయంలో నాకు కావాలి, నా ఓన్గానే నాకు కావాలి అన్న థాట్స్ ఏమైనా నీకు ఉంటే డైట్, ప్రాపర్ డైట్ ఈ 2 months ఫాలో అవుతూ డాక్టర్ ఇచ్చిన మెడికేషన్ తీసుకుంటూ రెగ్యులర్ అంటే 2 weeks ఒకసారి ఎంఆర్ఐ, నార్మల్ స్కాన్ కాదు ఎంఆర్ఐ చేయించుకుంటూ ఈ 2 months నువ్వు చేస్తానంటే నేను నీకు డైట్ ప్లాన్ ఇస్తాను. ఇది కూడా 100% ఏం కాదు, చూద్దాం అట్లీస్ట్ ఒక 2 weeksకి ఇది వర్క్ అయిందంటే కంటిన్యూ చేద్దాం. బట్ ఎనీ టైం ఏ రిస్క్ అయినా సరే నేను నువ్వు ప్రిపేర్ చేసుకొని ఉంచుకో అనేసి తను చెప్పింది అనమాట. యాజ్ టీజ్ ఈ విషయం అంతా నేను మనకు చెప్పాను. తను నాకు ఎంత సపోర్టివ్ అంటే నిజంగా డెస్టినీ అది చెప్పాను కదా, నాకు ఇన్ని టఫ్ సిచ్యువేషన్స్ ఇచ్చేటప్పుడు ఇంత టఫ్ సిచ్యువేషన్స్లో నేను ఇంకా స్ట్రాంగ్గా నిలబడి ముందుకు వెళ్ళడానికి నాకంటూ ఒక పర్సన్ నా పక్కన ఉండాలని ఇంత ఎర్లీగా ఈ మనిషి నా జీవితంలోకి పంపించిందేమో అని నాకు ఆ టైంలో అనిపించింది. తను ఎలా అంటే అరే ఏముంది కావాలంటే పెంచుకుందాం, నీ హెల్త్ కన్నా ఏంటి, నీకన్నా ఏంటి, కొన్ని 3 years తర్వాత చేసుకుందాం, కొన్ని ముహూర్తాలు లేవంటే పెళ్ళి, ఫస్ట్ నువ్వు సర్జరీ చేంజ్ చేసుకో, మా అమ్మాలతో నేను మాట్లాడతాను, మీ పేరెంట్స్ నేను కాదు. ఇక్కడ కామెడీ ఏంటంటే నా పేరెంట్స్ని కూడా తనే కన్విన్స్ చేసేంత సిచ్యువేషన్ అనమాట. లైక్ నా పేరెంట్స్ కూడా పెళ్లి చేసేయాలి, ఇంక పిల్లలు కావాలి అన్న కాన్సెప్ట్లో ఉన్నారు కానీ ఫస్ట్ నా హెల్త్కి మాత్రం ప్రియారిటీ ఇవ్వలేదు. ఏందని చెప్తున్నాను అంటే వాళ్ళే టైప్ ఆఫ్ మైండ్ సెట్లో ఉన్నారంటే మళ్ళీ 3 years వరకు ఉండదేమో, మళ్ళీ తన మ్యాచ్ పోతే ఉంటుంది కదా పేరెంట్స్కి, మంచి మ్యాచ్ మళ్ళీ పోతే తన లైఫ్ మళ్ళీ ఎలాంటి వాళ్ళు వస్తారు ఏంటో అన్నది ఉంటుంది కదా, ఆ కైండ్ ఆఫ్ థాట్స్లో ఉన్నారనమాట. కానీ మను మాత్రం ఓ గాడ్, ఇంత పాజిటివ్ మనిషిని నా జీవితంలో నేను ఇప్పటికొచ్చి కలవలేదు. అంటే నాదేం పెద్ద ఏజ్ కాదు, బట్ స్టిల్ ఇప్పటి వరకు నేను ఎక్స్పీరియన్స్ అయిన ఇన్ని సిచ్యువేషన్స్లో కూడా ఇలాంటి మనిషి నేను ఎక్కడా ఎప్పుడు చూడలేదు. తన అంత పాజిటివ్ మైండ్ సెట్, ఎంత నెగిటివ్గా జరిగిన ఏ విషయం అయినా సరే ప్రతిదీ నాకు పాజిటివ్గానే చెప్తూ ఏం కాదు నువ్వు పాజిటివ్గా తీసుకో అంతా సెట్ అవుతుంది అలానే స్ట్రాంగ్గా నన్ను పుష్ చేసేవారు. సో అప్పుడు నేను తనతో చెప్పాను ఒకటే, లేదు నాకు నా ఓన్గా మనకి పిల్లలు ఉండాలి, దానికి ఎంతవరకు అవుతుందో నా వల్ల నేను అంతవరకు నేను ఎఫర్ట్స్ పెడతాను, అప్పటికీ అవ్వకపోతే ఇంకా అది అలా రాసి పెట్టిందని అనుకుంటాను, బట్ ట్రై చేయకుండా అయితే నేను కూడా గివప్ ఇవ్వదలుచుకోలేదని చెప్పాను అనమాట. అప్పుడు మొదలైంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. సో డాక్టర్ నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలాగా డిసెంబర్లో మ్యారేజ్ మేడం అదంతా చెప్తే డాక్టర్ కూడా ఓకే హై డోసేజ్ మెడికేషన్ పెడతాను, 2 weeksకి ఒకసారి స్కాన్ చేద్దాం, బాగానే కంటిన్యూ అవుతే మ్యారేజ్ వరకు ఓకే, తర్వాత మాత్రం డాక్టర్ అయితే మ్యారేజ్ తర్వాత ఖచ్చితంగా సర్జరీ చేంజ్ చేసుకోండి అనేసి చెప్పింది. సో అట్లీస్ట్ ఫస్ట్ ఈ 2 months చూద్దామని చెప్పేసి నేను ఈ సొల్యూషన్కి ఓకే చెప్పాను అనమాట. అంజలి ఇచ్చిన డైట్ యాజ్ ఇట్ ఈజ్, తను మార్నింగ్ నుంచి నేను నైట్ పడుకునే వరకు ఎలా తినాలి, ఏం తినాలి అన్నీ తనే నాకు చెప్పింది. తను ఇచ్చిన డైట్ ఫాలో అయ్యి డాక్టర్ ఇచ్చిన మెడికేషన్ ఆన్ ప్రాపర్ టైం, మెడికేషన్ తీసుకోవడం గొప్ప కాదు, అది ఎంత కరెక్ట్ టైంలో ఎంత కరెక్ట్గా మీరు వాడుతున్నారు అనే దాని మీదే మీకు క్యూర్ అవడం అనేది ఉంటుంది. సో అంతే కరెక్ట్గా నేను మెడికేషన్ ఫాలోఅప్ చెకప్స్కి వెళ్ళిన తర్వాత అప్పుడయింది ఒక మిరాకిల్. నా మ్యారేజ్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. అయిన నెక్స్ట్ వీక్కి నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. వెళ్ళే ముందు మా ఇంట్లో సినారియో అనమాట, మా అత్త డల్, అందరూ డల్, అరే ఇప్పుడు ఏమంటుందో డాక్టర్, మళ్ళీ సర్జరీ చేసేయాలని అర్జెంట్ అంటుందో ఏమంటుందో అని ఒక భయం అనమాట అందరికీ. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఫైనల్గానే. డాక్టర్ షీ వాస్ షాక్ లిటరలీ ఆఫ్టర్ సీయింగ్ మై రిపోర్ట్స్.
చాక్లెట్స్ ఇస్తుంది, అంత పెద్ద సైజులో ఉంది. అలాంటిది ఇట్ వాస్ కంప్లీట్లీ రివర్స్డ్ టు ది నార్మల్ సిస్ట్. చాక్లెట్ సిస్ట్ నుంచి నార్మల్ సిస్ట్ కింద కన్వర్ట్ అయ్యింది, సైజ్ కూడా తగ్గింది. ఇదంతా కూడా నా డెడికేషన్, అంటే నా డిసిప్లిన్డ్గా నేను డైట్ ఫాలో అయ్యి మెడికేషన్ ఫాలో ఇదంతా ఒకటే అయితే, నా బ్రదర్ బ్లెస్సింగ్స్, నా గ్రాండ్ మదర్ అండ్ గాడ్ ఎవ్రీథింగ్, డెస్టినీ ఎవ్రీథింగ్ సపోర్టెడ్ మీ అనిపించింది. అంటే అంటారు కదా, ఎంత దరిద్రంలో అయినా సరే రప్పగింజంత అదృష్టం ఎక్కడైనా ఉందంటే వాడు వెంటనే, అంటే వాడి జాతకమే మాడిపోద్దని చెప్పి అలాగే అయింది సేమ్. కంప్లీట్గా ఎవ్రీథింగ్ డాక్టర్ ఒకటే, మీరు లేట్ చెయ్యొద్దు, వెంటనే పిల్లల్ని నెక్స్ట్ 6 monthsలో మీరు పిల్లల్ని కనుక ప్లాన్ చేసుకుంటే. సో నార్మల్ సిస్ట్ మళ్ళీ చాక్లెట్ సిస్ట్ కన్వర్ట్ అవ్వాలంటే టేక్స్ ఫ్యూ మంత్స్ ఆఫ్ టైం. సో అది అలా చేంజ్ అవ్వకముందే తను కన్సీవ్ అయిపోయిందంటే అంత తొందరగా ఇంకా చాక్లెట్ సిస్ట్కి చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ త్రూ ఆపరేషన్ బేబీ డెలివరీతో పాటు మనం సిస్ట్ని కూడా రిమూవ్ చేసేయచ్చు. ఇట్ విల్ బి ఏ సేఫ్ ప్రొసీజర్ అని చెప్పగానే సెకండ్ థాట్ లేదు, ట్రస్ట్ మీ. నేను ఆ టైంలో నా కెరియర్ ఏంటి, నా స్టడీస్ ఏంటి, నేను దేని గురించి ఆలోచించలేదు. ఆ టైంకి జస్ట్ పిల్లలు, ఐ వాంట్ టు బి అ మదర్. నాకు ఇప్పుడు వద్దనుకొని కెరియర్ వెనక పరిగెట్టి ఒక లేటర్ 5 years తర్వాత, ఒక 8 years తర్వాత ఐవీఎఫ్ చుట్టూ సెంటర్స్ చుట్టూ తిరుగుతూ, ఐ డోంట్ వాంట్ టు సఫర్ దట్ కైండ్ ఆఫ్ పెయిన్. ఎందుకంటే నేను స్ట్రాంగ్ ఒపీనియన్, నాకు తెలుసు నాకేం కావాలి నా లైఫ్లో అనేది. నాకు ఖచ్చితంగా అప్పుడు నా డెసిషన్ కాకపోవచ్చు అది, బట్ ఇన్ ఫ్యూచర్ ఐ వాంట్ టు హ్యావ్ మై ఓన్ కిడ్. సో అది నాకు ఫ్యూచర్లో ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్ కాబట్టి ఎట్ ప్రెజెంట్ ఉన్న ఛాన్స్ నేను వదులుకోకుండా కన్సీవ్ అయ్యాను. విత్ ఇన్ 2 months ఐ హ్యావ్ కన్సీవ్డ్. దట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్ కింద నేను ఫీల్ అయ్యాను అసలు నిజంగా. నేను అది మాటల్లో చెప్తే కూడా హ్యాపీనెస్ నేను చెప్పలేను. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ఫర్ మీ, మను అండ్ మా ఫ్యామిలీస్, మెయిన్లీ మా చిన్ను, అందరికీ కూడా చాలా చాలా హ్యాపీ న్యూస్ అది. సో ఈ కన్సీవ్ అయ్యానని చెప్పాను కదా, ఆ కన్సీవ్ అయ్యేక ముందు ఏమైందంటే దీపు నా కజిన్, అంజలి వాళ్ళ సిస్టర్ అనమాట. వాళ్ళ ఇంటికి మేము సూర్యదేవుడికి వాళ్ళు మొక్క వేసుకుంటే దండం పెట్టుకోవడానికి వెళ్ళాం. ఆ మొక్క వేసుకుంటే ఎవరైతే ప్రెగ్నెన్సీ కావాలనుకుంటారో, పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ఆ మొక్క తింటే వాళ్ళకి ఫాస్ట్గా ప్రెగ్నెన్సీ వస్తారనేది ఒక టైప్ ఆఫ్ బిలీఫ్. అయితే అప్పుడు నేను అనుకున్నాను అనమాట అక్కడ, ఇఫ్ దీని తర్వాత కానీ నాకు కన్సీవ్ అయితే నేను ఖచ్చితంగా ఎవ్రీ సండేస్ చేస్తాను అని చెప్పేసి అనుకున్నాను. రియల్లీ అది వేసుకొని వెళ్ళిన నెక్స్ట్ వీక్ నాకు ఆ న్యూస్ తెలిసింది నేను కన్సీవ్ అయ్యానని. ఇంక అప్పటి నుంచి నేను సండేస్ చేస్తున్నాను అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే, చాలామంది సండే నువ్వు నాన్ వెజ్ తినవా? నా ఫ్రెండ్స్, ఇది మెయిన్గా నా ఫ్రెండ్స్ ఎక్కువ, ఏ కాలంలో బతుకుతున్నావే, సండే నాన్ వెజ్ తినకపోవడం ఏంటే నువ్వు? సండే నాన్ వెజ్ తినకపోవడం కాదు, ఇట్ వాజ్ సెంటిమెంటలీ ఐ వాజ్ అటాచ్డ్ టు సండే. సండే చేసిన తర్వాత మీరు నిజంగా నమ్మరు, నా లైఫ్లో చాలా పాజిటివ్ చేంజెస్ కూడా నేను చూశాను. ఈ ప్రెగ్నెన్సీ రావడం అనే కాదు, చాలా చాలా పాజిటివ్ చేంజెస్ నేను చూశాను నా లైఫ్లో. సో అందుకే నేను ఇంక నా లైఫ్ టైం సండే టు ది గాడ్ సూర్యకి చేద్దామని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇక టాపిక్ పిల్లలు కదా మనకి. కన్సీవ్ అయ్యాను, అక్కడి వరకు అంత హ్యాపీయే, బట్ దట్ వాజ్ నాట్ అన్ హ్యాపీ ఎండింగ్. అయితే 5th month వరకు బాగానే ఉంది. 5th monthలో ఏమైంది అని అంటే, నా బేబీ 5 months ఎంత గ్రో అయిందో నా సిస్ట్ కూడా అంతే గ్రో అయింది. అంటే నా బేబీతో పాటే ఆ సిస్ట్ కూడా గ్రో అవుతూ వచ్చింది. యాక్చువల్లీ అయితే 90% గ్రో అవ్వదు ఆ సిస్ట్ ప్రెగ్నెన్సీ అనే ఆ కండిషన్లోని, బట్ మనకంత రివర్స్ కదా. సో అది గ్రో అవుతూ ఉందన్నమాట. అదే ఇంకా నాకు పెయిన్, ఇంకా ఫుడ్ తినలేకపోతాను, ఏం తిన్నా బయటకు వచ్చి పడిపోయేది, స్టమక్ అంత పెయిన్. మరి ఇలా అయితే బేబీ గ్రోత్ ఉండదు, ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టే ఛాన్సెస్ ఎక్కువ. ఇంకా అప్పుడు డాక్టర్, ఇది కష్టం, హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఇది, మీ బేబీ ఎంత సైజు ఉందో ఇప్పుడు ఆ సిస్ట్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టు అంత సైజు ఉంది, అంత సైజ్ ఇంకా క్యారీ అవుతూ నువ్వు ఇది కంటిన్యూ చేయలేవు, ఎనీ టైం సిస్ట్ బర్స్ట్ అయిందనుకో నీ లైఫ్ బేబీ లైఫ్ పక్కన పెడితే నీకే లైఫ్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని మళ్ళీ ఇంకొక పెద్ద బాంబు పేల్చింది.
చేసేదేం లేదు, డాక్టర్ చెప్పిన మాట వినడం తప్ప. ఆ టైంలో ఎలాగో ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలన్న రిస్కే. అలా అని నేను ప్రెగ్నెన్సీ గివప్ చేయడానికి ఐ వాజ్ నాట్ రెడీ. వేరే ఏదన్నా ఆప్షన్ ఉందా అని అడిగినప్పుడు షీ సజెస్టెడ్ లెట్స్ గో టు ఏ సర్జరీ. 5th month, అండర్స్టాండ్, 5th month ప్రెగ్నెన్సీ, సర్జరీ, దట్ టు ఎండోస్కోపీ కాదు, ఎండోస్కోపీ లాప్రోస్కోపీ కాదు, డైరెక్ట్ ఓపెన్ సర్జరీ. చాలా రిస్క్. డాక్టర్స్ చాలా టెన్షన్గా సర్జరీని ప్లాన్ చేశారనమాట. బట్ స్టిల్ 5th month ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అంటే బేబీకి ఎఫెక్ట్ కాకుండా కేవలం ఆ పార్ట్ మట్టికే వాళ్ళు అసలు, అంటే అదంతా మెడికల్ సైన్స్, అది మనకు తెలీదు, కేవలం సిస్ట్ మాత్రమే రిమూవ్ చేసేలాగా దే ప్లాన్డ్ అండ్ డిడ్ ఎ సర్జరీ. అండ్ అగైన్ విత్ మై బ్రదర్, గ్రాండ్ మదర్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్, నేను నా బేబీ ఇద్దరం సేఫ్ అనేది పక్కన పెడితే, ఐ హ్యావ్ గాన్ త్రూ దట్ పెయిన్ ఉంది చూడండి. యూ కెన్ అండర్స్టాండ్. అసలు ప్రెగ్నెన్సీలోనే మనం చాలా వీక్గా ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటి టైంలో ఒక సర్జరీ, దట్టు ఓపెన్ సర్జరీ, మళ్ళీ అప్పుడు ఆ టైంలో కూడా ఎపిడ్యూరల్ ఇచ్చారు, దట్టు ఆ రిస్క్ ఏమవుతుందా అన్న టెన్షన్. గాష్, ఇట్స్ ఆల్ ఐ వెంట్ త్రూ ఎ లాట్ అసలు. బట్ స్టిల్ ఆ స్ట్రాంగ్ ఒపీనియన్ నాకు కావాలి, ఐ వాంట్ ఏ బేబీ అనే స్ట్రాంగ్ కమిట్మెంటే ఎంత పెయిన్ అయినా సరే నేను దాటుకొని వెళ్ళేలా చేసింది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది 9th month ఐ డెలివర్డ్ ఎ హెల్దీ బేబీ బాయ్. తన్ని సేమ్ నా బ్రదర్ నేమే, యాజ్ ఇట్ ఈస్, ఏది మార్చిపెట్టలేదు, వెంకట్ సుబ్రహ్మణ్య వర్మ. దట్స్ హౌ హీ కేమ్ ఇన్ టు అవర్ లైఫ్స్ ఎట్ 2024 October 30. హీ కేమ్ ఇన్ టు అవర్ లైఫ్స్. కానీ ఇప్పుడు ఇంత సింపుల్గా చెప్తున్నాను, కానీ తను రావడానికి నేను పడిన పాటలు, ఆ కష్టం, ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ హ్యాస్ ఏ డిఫరెంట్ స్టోరీ అంటారు కదా, దిస్ ఇస్ మై స్టోరీ. బట్ స్టిల్ ఇంత కష్టపడి ఎందుకు కనాలంటే, దట్స్ మై చాయిస్ కదా, నా చాయిస్ అది, నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉన్నాను, ఐ వాంట్ ఏ బేబీ. కానీ ఈ టైంలో నేను చెప్తున్నాను నిజంగా, అంటూ ఉంటారు కదా, ఎంత కష్టం పడినా జస్ట్ ఆ బేబీని హోల్డ్ చేసిన 10 seconds ఫస్ట్ టైం తను ఫేస్ చేసినప్పుడు ఆ మదర్కి ఆ నొప్పి అంతా మర్చిపోతుందని. ఈ డైలాగ్స్ నేను ఈ సిచ్యువేషన్స్ ఫేస్ చేయక ముందు విన్నప్పుడు క్రింజ్లా ఫీల్ అయ్యేదాన్ని. ఎంత కాదన్న జెన్జెడ్ లక్షణాలు మనలో కూడా కొన్ని ఉంటాయి కదా, క్రింజ్లా ఫీల్ అవుతుండేదాన్ని. బట్ నిజంగా వర్మని నేను ఫస్ట్ టైం నార్మల్గా చూడలేదు, ఇంకా నాకు తనకి కాట్ కూడా కట్ చేయలేదన్నమాట. మధ్యలో ఫుల్ బ్లడ్తో ఉన్నాడు. అంటే మన ఐస్కి మాస్క్ పెట్టేస్తారు డెలివరీ టైంలో, బట్ స్టిల్ ఏంటంటే ఎప్పుడైతే ఆ మనకు తెలుస్తుంది కదా మన లోపల నుంచి బేబీ తీస్తారని, తెలిసినప్పుడు బేబీ బయటకు వచ్చింగానే తను ఏడుస్తారు కదా, ఆ వేడు వినగానే మాస్క్ ఇలా పైకి తీసి ఐ జస్ట్ లుక్డ్ ఎట్ హిమ్. హీ వాజ్ మొత్తం బ్లడ్తో ఉన్నాడు. ఆ కార్డ్ కూడా ఇలా ఉందన్నమాట, ఇంత పొడుగ్గా ఆ కార్డ్ ఉంది. డాక్టర్ నా వెనకాల ఉన్న డాక్టర్కి బేబీని చూపిస్తుంది అనమాట, ఇలాగ బేబీని. అప్పుడు చూశాను లిటరలీ ఆ మూమెంట్, ఇట్స్ గూస్ బంప్ మూమెంట్ అనమాట. ఏదో ఒక అచీవ్ చేసిన ఆనందం నాకు నిజంగా. నేనే ఒక డాక్టర్ అయినా లేకపోతే ఇంకేమైనా కూడా అంత హ్యాపీనెస్ నాకు పొందేదాన్ని కాదేమో, అంత హ్యాపీ ఫీల్ అయ్యాను అసలు నేను ఆ బ్లడ్లో ఆ కార్డ్ అదంతా బేబీని చూసినప్పుడు. అండ్ తర్వాత మొత్తం క్లీన్ చేసి నా చేతిలోకి ఇవ్వగానే వాడు అసలు ఎంత ఎర్రగా ఉన్నారంటే, బేబీ నాకు ఫారెన్ బేబీస్ చాలా ఇష్టం. నా ఫోన్ వాల్పేపర్ కూడా నేను ఫారెన్ బేబీనే పెట్టుకున్నాను. పిక్చర్ కింద ఏంటంటే చిన్నప్పుడు వాళ్ళ కలర్ అదొక రకమైన వైట్ ఫారెన్ బేబీస్ది, మన ఇండియన్ వైట్స్లో ఉండదు, వేరే టైప్ ఆఫ్ వైట్లో ఉంటుంది, అక్కడక్కడ పింకిష్నెస్ ఉంటూ అలాగా. నేను ఎలా అయితే ఇష్టపడ్డానో అలానే యాస్టీస్ వాడు దిగిపోయాడు. వాడి హెయిర్ అవ్వనివ్వండి, వాడి కలర్ అవ్వనివ్వండి, ఈ వాట్ ఎవర్ ఈజ్ ఫ్యూచర్స్ సేమ్ టు సేమ్. ఫారెన్లో నేను ఎలా చూసాను పిల్లల్ని, అంటే ఏదైతే చూసిన విజన్స్ ఉంటాయో మన పిల్లలు కూడా
కొంచెం అలా పుడతారంటారు కదా అవుట్ ఆఫ్ జెనెటిక్స్. సో అలా అనమాట. ఇంకా నేను మర్చిపోను అసల. ఎంత క్యూటెస్ట్ లిటిల్ బేబీ అసల. మామూలు హ్యాపీనెస్ కాదు. దట్స్ హౌ. అంత ఇష్టంతో, కష్టంతో తెచ్చుకున్నాను నా కొడుకుని నా లైఫ్‌లోకి నేను. అంటే మా లైఫ్‌లోకి. నేను మను మా లైఫ్‌లోకి అంత ఇష్టపడి కష్టంతో తెచ్చుకున్నాం. నేను ఇంత జర్నీలో కూడా నిలబడగలిగానంటే దానికి కారణం మళ్ళీ చెప్తాను. నా పేరెంట్స్ ఒక వైపు అయితే, నా పేరెంట్స్ కన్నా ఒక స్టెప్ ఎక్కువ నా హస్బెండే. హీ గివ్ మీ ఎ లాట్ ఆఫ్ సపోర్ట్ అసల. దట్స్ హౌ ఐ గాట్ మై బేబీ ఇంటు మై లైఫ్. సో నేను ఇక్కడ మళ్ళీ ఇంకా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు దాన్ని ఉంచుకోండి. నేను జాబ్ చేస్తున్నాను, కష్టం అవుతుంది, ఇంకా సరిగ్గా సెటిల్ అవ్వలేదేమో, కష్టం అవుతుంది అని తీయించేసుకోండి. యు ఆర్ నో వన్ టు టేక్ అవుట్ ద బేబీ. నీకు నిజంగా బేబీ వద్దంటే అసలు కన్సీవ్ అవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక బేబీ వద్దు ఇంకా అని అనుకున్నప్పుడు కన్సీవ్ అవ్వకండి. బట్ ఒక్కసారి మీరు కన్సీవ్ అయ్యారంటే వాట్ ఎవర్ యువర్ సిచ్యువేషన్స్ మైట్ బి, గివ్ అప్ ఇవ్వడానికి లేదు. యూ హ్యావ్ టు స్టాండ్ అండ్ ఫైట్ ఫర్ యువర్ లైఫ్ అండ్ యువర్ బేబీస్ లైఫ్. ఎందుకంటే పిల్లలు అనేది మన చాయిస్ కదా, మనం కదా కావాలనుకుంటుంది. మరి ఎందుకు నేను సరిగ్గా సెటిల్ అవ్వలేదు, ఓకే మన పేరెంట్స్ వదిలేను, మన యాన్సిస్టర్స్ వాళ్ళ యాన్సిస్టర్స్ సరిగ్గా సెటిల్ అయితేనే పిల్లలకి అంటున్నారా? లేదు కదా. ఓకే ఏమైంది, ప్రైవేట్ స్కూల్లో కాకపోతే మీరు సెటిల్ అయ్యేంత వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారు. అంతకు మించి డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇంకా మీకు ఒక మోటివేషన్ అవ్వాలి, అరే నాకు ఒక బేబీ వస్తుంది, నేను ఇంకా బాగా కష్టపడాలి లైఫ్లో అనేది అదొక ఇన్స్పిరేషన్ తెచ్చుకొని బేబీ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు ఇంకా మంచిగా మీ లైఫ్లో గ్రో అవ్వడానికి ట్రై చేయాలి. కానీ దయచేసి వచ్చిన ప్రెగ్నెన్సీని మాత్రం దయచేసి చీప్ పనులు చేయకండి. ఇప్పుడు ఇది ఫ్యాషన్ అయిపోయింది. లైక్ పోనీ కొంతమంది ఇంకా నయ్యం క్లారిటీతో ఉంటారు మాకు పిల్లలు వద్దని, కానీ కొంతమంది అలా కాదు, వాళ్ళకి కావాలి కానీ ఆ టైం వద్దు పిల్లలు, బట్ స్టిల్ దే కన్సీవ్ అండ్ గెట్ అబార్టెడ్. హౌ క్రూయల్ అసలు. యూ డోంట్ ప్లీజ్, అసలు ఎవ్వరు కూడా అలా చెయ్యదు. దట్స్ మై క్యూట్ రిక్వెస్ట్ ఫర్ యూ. ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను ఎందుకు అంత ఫాస్ట్గా కన్సీవ్ అయ్యి బేబీ డెలివరీ ఇచ్చాను అది మరి. సో నేను ఎలా పీసీఓఎస్ నుంచి నార్మల్ అయ్యాను, నేను ఎలా కన్సీవ్ అయ్యాను, నేను ఏ డైట్ ఫాలో అయ్యాను, ఎలాంటి మెడికేషన్ నేనేమని చెప్పను, బట్ ఎంత ప్రాపర్గా ఏ టైంలో వేసుకుంటే మీకు ఎలాంటి రిజల్ట్స్ వస్తుంది, ఎంత రెగ్యులర్గా మీకు చెకప్కి వెళ్ళాలి, దీని రిలేటెడ్ వీడియోస్ అన్నీ నేను లైన్గా సిరీస్ కింద స్టార్ట్ చేసి అప్డేట్ చేస్తాను. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ లైఫ్ స్టైల్ గురించే కాదు, బ్యూటీ, కాస్మెటిక్స్, ఫ్యాషన్ అండ్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ రిలేటెడ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలంటే మాత్రం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతసేపు నా స్టోరీ అంతా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్.